తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ సృష్టించిన సంచలనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ ప్రకంపనగా మారింది. రెండు దిగ్గజ పార్టీలను ఢీకొంటూ విజయ్ సాధించిన విజయం ఏపీలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ పందాను ఆత్మరక్షణలో పడేసింది. అటు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో సంధిస్తున్న పదునైన విమర్శలు, ఇటు జనసైనికుల్లో నెలకొన్న నిరాశ పవన్ కళ్యాణ్ నాయకత్వ సామర్థ్యంపై ఇప్పుడు అనుమానాలు రేపుతున్నాయి. తమిళనాట విజయ్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా రెండు చోట్ల పోటీ చేసి గెలవడమే కాకుండా ప్రత్యామ్నాయం అంటే ఏంటో నిరూపించారు. కానీ పవన్ కళ్యాణ్ 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ నేటికి సింగిల్ గా పోటీ చేయడానికి వెనుకాడుతున్నారనే విమర్శలు ఇప్పుడు ఆయన వెన్నుముకను తాగుతున్నాయి. ప్రశ్నించడానికే పార్టీ పెట్టా అన్న నినాదం టీడీపీ గెలుపు కోసం పల్లకి మోసే వ్యూహంగా మారిపోయిందని వైసీపీ చేస్తున్న ట్రోల్స్ సామాన్య ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. జనసేనను ఒక ఆశాకిరణంగా చూసిన కాపు సామాజిక వర్గంలో ఇప్పుడు అంతర్మదనం మొదలైంది. తమ జాతి బిడ్డ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటాడని కలలుగన్న అభిమానులకు పవన్ కళ్యాణ్ ప్రతిసారి పొత్తుల పేరుతో రాజీ పడటం మింగుడు పడటం లేదు. విజయ్ గెలుపును చూశాక మనం ఎందుకు ఇలా సాహసం చేయలేకపోతున్నాం అన్న ఆవేదన జనసైనికుల కళ్లల్లోనూ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి స్పష్టమైన చలనం లేకపోవడం ఈ నిరాశను మరింత పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీల దోపిడీకి విసిగిపోయిన ప్రజలు ఒక బలమైన మూడవ శక్తి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ స్థానాన్ని భర్తీ చేయలేక కేవలం ఒక పార్టీకి తోక పార్టీగా మిగిలిపోతున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో రామచంద్ర యాదవ్ స్థాపించిన బీసీవై పార్టీ కాపులకు దగ్గరవడంతో పాటు అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తూ ఏపీలో 3వ అతిపెద్ద రాజకీయ శక్తిగా బలపడడం టీడీపీ, వైసీపీతో పాటు జనసేనకు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.